ప్రొద్దున్నే మా భార్యకు మా పెద్దొదినమ్మ ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే మా భార్య అంటుంది, "బబ్లు ఉన్నాడా? బబ్లు ఉన్నాడా?" అని. మా పెద్దొదిన ఏమంటుందంటే, "దోశలు బాస్తాండా అమ్మన్నీ, నీకు దోశ తెస్తానంటుంది." మా భార్య ఏమో, "బబ్లు ఉన్నాడా అక్క? బబ్లు ఉన్నాడా అక్క?" అని. మా పెద్దొదినేమో, దోశ తెస్తానని. సరే, వాళ్లకు కమ్యూనికేషన్ సరిగా లేదు. నేను మా భార్యతో అన్నా, మ్యూట్లో పెట్టి ఉంటావు చూడునని. అని మాట్లాడింది. మళ్ళీ ఏదో ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే ఆ పక్క నుండి మా వదిన అంటుంది, "ఏందా నాకు వినిపించనేలే, నేను పెట్టేస్తా" అని చెప్పి ఈమెమో అరిసిందే. ఇది కమ్యూనికేషన్ గ్యాప్. వాళ్ళు వాడేటటువంటి యంత్రం వాళ్ళకి మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ కలిగింది. అయితే ఇద్దరికీ అది తెలియదు. ఈ పక్క 11 గంటలకు ప్రార్థన, బబ్లు ఉన్నాడా అని ఈమె, ఆ పక్కన దోశ పోస్తా అని ఆ పక్కన. నేను అనుకున్నా, ఏం పరిస్థితులురా మనవి, ఒకటి మాట్లాడితే ఇంకోటి జవాబు ఇస్తా ఉన్నారు. ఆ రీతిగా మనం దేవునికి ఒక్కటి చెప్తే దేవుడు మనకి ఇంకొక జవాబు ఇవ్వకూడదు. ఆయన చెప్పింది ఏమంటే, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. మీరేం అడుగుతారో అదే ఇస్తాను, వేరేదేమీ నేను ఇవ్వను అనాలి. మనిషికి దేవునికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. రెండవ మాట ప్రభు అన్నాడు, మీరు అడిగి ఉన్న వాటిని పొంది ఉన్నాము అని నమ్ముడి అని చెప్పి అన్నాడు. మనం ఏం అడుగుతామో అది పొంది ఉన్నాము అని నమ్మాలి. ఒకవేళ మీకు అర్థం కాకపోవచ్చు, ఓ దుకాణానికి మీరు వెళ్ళినారు. ఆ దుకాణానికి వెళ్ళి, "సార్, షౌకారి గారు 2 కందిపప్పు 2 కేజీలు ఇవ్వండి" అనేసి నిలబడతాం. ఆ షౌకారి గారు అందులో పనిచేసేవాడితో అంటాడు, "ఎరా, ఆ అమ్మగారికి 2 కేజీలు పప్పు అంటే ఇవ్వు" అని ఒకేసారి అడిగి వాళ్ళు ఇస్తారని మౌనంగా నిలబడతాం. పప్పు వాళ్ళు ఇచ్చేటప్పుడు అంటాం, "సార్, ఎంత డబ్బులు?" ఆయన అంటాడు, 2 కేజీలు 60 రూపాయలమ్మా అని. మళ్ళా అడగవు కదా, ఆ ఒక్కసారికే 60 రూపాయలని విని సైలెంట్ అయిపోతావు. అంటే ఏం అడుగుతావో అది ఇస్తాడని నమ్ముతావు. ఏది అడుగుతావో కిరాణా కొట్టు అతడు ఇస్తాడని నమ్ముతావు. ప్రభు కూడా అదే చెప్తాడు, నన్నేమడుగుతారో అది ఇస్తానని నమ్మండి, నేను ఖచ్చితంగా అది ఇస్తాను. ప్రభు చెప్తాడు, నమ్ముట మీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మనము నమ్మం. ఎట్లా అంటే, ప్రభువా, నాకు ఈ మోకాల నొప్పి తీసేయి, ఈ మోకాల నొప్పి తీసేయి అంటాం. మోకాలే తీసేయాలనా, నొప్పి తీసేయాలనా వివరంగా చెప్పాలి దేవునికి. తీసేయి అంటే ప్రభు అంటాడు, ఏం తీయాలరా, మోకాలు తీసేయాలనా, నొప్పి తీయాలనా? ప్రభా, నాకు ఈ మోకాళ్ళలో నొప్పి ఉంది, మీరు దీన్ని తీసేయండి. మీరన్నారు, అడిగితే మీరు ఇస్తామన్నారు, అడిగిన దాన్ని పొంది ఉన్నాము అని నమ్మమన్నారు. ఈ నొప్పిని మీరు తీసేశారని నేను నమ్ముతున్నాను, నీకు స్తోత్రం అని చెప్పాలి. రోజు అదే పని చెప్పినామంటే ప్రభువు చేయడు. ఎందుకంటే నీకు నమ్మకం లేదని ఆయనకు తెలిసిపోయింది. నమ్ముట మీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటాడు. సమస్తం అంటే దాని అర్థం నీ జీవితంలో నీకేమేమి అవసరమో అవి సాధ్యం చేస్తాడు. నీ జీవితానికి ఏది అవసరం లేదో దాన్ని సాధ్యం చేయడు. లక్ష్మీదేవమ్మ నాకు ఇనోవా కారు ఒకటి స్వామి అని అడిగింది అనుకో, ప్రభు అంటాడు, లక్ష్మీదేవమ్మ ఇనోవా కారు అడిగితే ఇస్తాడా? ఎక్కడున్నావు లక్ష్మీదేవమ్మ? లేదా నిద్రపోయిందా? కమ్మలమ్మకు నవ్వు వస్తుంది.
అడిగినా అడుగుతుంది ఆమె అని. దయచేసి దీన్ని ఏమంటారంటే గొంతమ్మ కోరికలు అంటారు. మనకి ఏది అవసరమో అది అడిగితేనే బాగుంటుంది. కొంచెం సౌండ్ పెట్టాను. అది అడిగితేనే బాగుంటుంది. మనం ఏదంటే అది అడగకూడదు. మన జీవితానికి ఇదైతే సరిపోతుంది అని ఉంటే బాగుంటుంది. ప్రభా ఓ జత బట్టలు ఇవ్వండి, మంచిది. ప్రభా ఆ బట్టల దుకాణమే నాకు ఇవ్వండి అంటే ప్రభు అంటాడు, దురాశ దుఃఖమునకు చేటు అంటారు కదా. బట్టల దుకాణం నీకు వస్తే ఏది కుట్టించుకోవాలా, ఏది తొడుక్కోవాలా అర్థం కాక నీ పరిస్థితి తారుమారైపోతుంది. కాబట్టి నీ జీవితానికి, నీ భవిష్యత్తుకి ఏది అవసరమో అదే అడగాల. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా.